నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జమ్మికుంటలోని కొత్తపల్లిలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి నివాసంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ మహంకాళి స్వామిని సన్మానించడం జరిగింది. జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకర రమేష్, సాయి రవి, బొంగోని వీరన్న, మాచర్ల రాజు, దాసరి రామ్మూర్తి గౌడ్, ముద్దమల్ల రవి, పంచాల అజయ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీకి సంబంధించి మా సీనియర్ మిత్రుడు కోటి రవి వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఈరోజు అనుకోకుండా నేను ఈ జమ్మికుంట విలేజ్కి రావడం జరిగింది. దానిలో భాగంగా నా పాత మిత్రులందరూ కూడా ఈరోజు నన్ను ఇంత మంచిగా ఆహ్వానించి సన్మానం చేసి వారందరూ ఇంత గొప్పగా గౌరవించినందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన, రామగుండం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఎన్ఎస్ఏ, యువజన కాంగ్రెస్ పార్టీలకు వచ్చేసి ఎంతో మందికి సేవ చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రజాసేవలో ఉండాలి, ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలనే సంకల్పంతో పార్టీలు మారకుండా అధికారం ఉన్నా లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి మొక్కమనే ధైర్యంతో ఎంతో మందికి సేవ చేస్తున్న మా మిత్రులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న కాలంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా అవకాశాలు వస్తాయి. దానికి గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, స్థానికంగా ఉండే ప్రణవ్ గారు, వీరందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. దానిలో భాగంగా కార్యకర్తలందరూ కూడా నిత్యం ప్రజాసేవలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో ముందుకు వెళ్తున్న తరుణంలో ఎప్పటికప్పుడు కూడా పైన ఉన్న ఏదైతే మా మంత్రివర్యులందరూ కూడా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా లేనందుకు ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేసినప్పుడు సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా అన్ని రకాలుగా అవకాశాలు కల్పించాలని చెప్పేసి వారందరికీ కూడా కోరుతూ, రానున్న రోజులలో తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నది కనుక ఏదో రకంగా నామినేటెడ్ పరంగా కూడా అందరికీ అవకాశాలు వచ్చే విధంగా మా ప్రభాకర్ అన్న కానీ, మా శ్రీధర్ బాబు సార్ కానీ, మా మిత్రులు, మా ఎవరైతే గౌరవ సీనియర్లు ఉండి ఈరోజు అధికారంలో ఉండి మంత్రులుగా ఉన్నారో వారందరూ కూడా జమ్మికుంటలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కాపాడాలని చెప్పేసి వారికి రామగుండం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటూ, ఇంత మంచిగా ఆహ్వానించి సన్మానించి ఈ ప్రాంతానికి వచ్చినందుకు గౌరవించిన మా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.